హాయ్ హలో ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి తెలుసు? ఆమె ఎంత ప్రమాదకరం అంటే ఆ దేశపు ప్రజలు రాత్రి బయటికి రావడానికి కూడా భయపడతారు. పోలీసులు కూడా హెచ్చరిక జారీ చేస్తారు, మీరెవరూ బయటికి రాకండి, వస్తే ఖచ్చితంగా సెర్బియన్ డాన్సింగ్ లేడీ చంపుతుంది అని. అంత ప్రమాదకరం. ఎలా అంటే ఆలోచించండి, రాత్రి రోడ్డు మీద ఒక అమ్మాయి ఉన్నట్టుండి అక్కడికి ప్రత్యక్షమవుతుంది. ప్రత్యక్షమై డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు కానీ ఆ అమ్మాయిని చూశారో, మిమ్మల్ని చూసి కత్తి పట్టుకొని మిమ్మల్ని చంపడానికి పరిగెట్టుకుంటూ వస్తుంది. కానీ అదొక అమ్మాయి కాదు, ఒక దయ్యం. ఇది సెర్బియాలో ఇప్పటికీ జరుగుతుందని ప్రజలు నమ్ముతూ ఉంటారు. ఏదైనా ఒక హాస్పిటల్ ముందు కానీ లేదా మరో ఏదైనా ఇంటి ముందు కానీ రాత్రిపూట ఒక అమ్మాయి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎవరైనా డిస్టర్బ్ చేసినా లేదా ఆమె వైపు చూసినా వాళ్ళని ఆమె కత్తి పట్టుకుని చంపడానికి వెంటపడుతూ ఉంటుంది. వాళ్ళని చంపే వరకు ఆమె వదలదు. ఇలా సెర్బియన్ డాన్సింగ్ లేడీ గురించి చాలా వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ కూడా అయ్యాయి, ఇప్పటికీ అవుతూనే ఉంటాయి. మొదటగా ఏమనిపిస్తుందంటే, ఈ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎవరు? ఉన్నట్టుండి ఎందుకు ప్రత్యక్షమవుతుంది? ప్రత్యక్షమైన ఎందుకు అందరినీ చంపాలనుకుంటుంది అనేది ఎవరికీ అర్థం కాని ఒక మిస్టరీ. అంటే 2023 ఫిబ్రవరి తర్వాత ఒక వీడియో బయటకు వచ్చింది. దాని తర్వాత ఈ పేరు చాలా ప్రచారంలోకి వచ్చింది. ఎలా అంటే న్యూస్ పేపర్స్లో, టిక్టాక్లో అన్నిట్లో దీని గురించే చర్చ నడిచింది. అంతలా ఈ వీడియో వైరల్ అయింది. సెర్బియాలోని ప్రజలు రాత్రికి బయటికి రావడానికే భయపడేంతలా ఇది జరిగింది. ఆ వీడియో రికార్డ్ చేసింది 2019లో. కానీ అది ఎందుకని 4 ఏళ్ల తర్వాత వైరల్ అయిందో ఎవరికీ అర్థం కాదు. సెర్బియాలో ఒకరోజు రాత్రి ఒక అమ్మాయి హాస్పిటల్ నుంచి తన ఇంటికి బయలుదేరుతూ ఉండగా దారి మధ్యలో ఉన్నట్టుండి ఒక అమ్మాయి ప్రత్యక్షమై డ్యాన్స్ వేస్తూ ఉంది. అప్పుడు ఆ దయ్యం ఈ అమ్మాయిని చూసిన వెంటనే ఆమెను చంపాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి చంపేసింది. అది అక్కడ సీసీటీవీలో రికార్డ్ అయింది. ఉన్నట్టుండి అలాగే మాయమైపోయింది. దీన్ని చూసి పోలీసులు కూడా ఆశ్చర్యపోతారు. చాలామంది ప్రజలు రాత్రిపూట ఒంటరిగా ప్రయాణం చేసేటప్పుడు ఆ దయ్యం కనపడుతూనే ఉంటుంది. కనపడిన వెంటనే వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. పోలీసులు దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ వాళ్ళకి ఇది రియలా ఫ్రాంకా అనేది ఇప్పటికీ అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ ఈ విషయం ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇంతవరకు ఎవరు ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ రియల్ ఫేస్ ఎవరూ చూడలేదు. మనం ఇంటర్నెట్లో చూసేవన్నీ ఒరిజినల్ వీడియోలు కాదు, అవి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం లేదా వ్యూస్ కోసం అందరూ చేసినదే కానీ అది నిజమైన సెర్బియన్ డాన్సింగ్ లేడీ కాదు అని అంటారు. కానీ ఇప్పుడు నేను సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఒరిజినల్ స్టోరీ ఏంది, ఆమె ఎందుకు ఇలా మారిందో అనే విషయం తెలుసుకుందాం. సెర్బియాలో సెర్బియన్ డాన్సింగ్ లేడీ అంటే మిలోనా పెట్రోవిచ్ చిన్న వయసులోనే తన యొక్క తల్లిదండ్రులను కోల్పోతుంది. ఆ తర్వాత అనాథగా మిగిలిపోతుంది. అలా తన యొక్క ఒంటరితనాన్ని దూరం చేసుకునే దానికి డ్యాన్స్ నేర్చుకుంటూ డ్యాన్స్ మీద ఇష్టం ఎక్కువ పెంచుకుంటుంది. అలా తను స్టేజ్ షోలు చేస్తూ ఒకరోజు ఒక రిచ్ పర్సన్ ఇంట్లో డ్యాన్స్ వేయడానికని వెళ్తుంది. అక్కడ ఆమె డ్యాన్స్ చూసి ఒక అబ్బాయి ఆమెను లవ్ చేస్తాడు. కానీ ఆ అబ్బాయి ఏమో ధనవంతుడు, ఈ అమ్మాయి ఏమో స్టేజ్ డాన్సరు. దానివల్ల ఆ అబ్బాయి ఇంట్లో వాళ్లకు ఈ అమ్మాయి నచ్చేది కాదు. దాంతో వాళ్ళ అబ్బాయికి నచ్చ చెప్పడానికి చూస్తారు. ఆమెను చేసుకుంటే మన పరువు పోతుంది, మనం ఎక్కడా తలెత్తుకోలేమని. అయినా అబ్బాయి పట్టించుకోకుండా అమ్మాయిని ఇష్టపడుతూనే ఉంటాడు. అలాగే ఆ తర్వాత ఈ అమ్మాయికి కూడా వార్నింగ్ ఇస్తారు. కానీ ఈమె కూడా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ అలాగే లవ్ చేసుకుంటూనే ఉంటారు. ఇది నచ్చని ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత బెదిరించినా ఎంత అవమానించినా వినకపోవడంతో ఒకరోజు ఆమె రాత్రి చీకట్లో తన ఇంటికి వెళ్తూ ఉండగా కొంతమంది రౌడీలను పురమాయించి ఆమెను హత్య చేయిస్తారు. తర్వాతి రోజు ఆమె శవం కూడా ఎక్కడా దొరకకుండా చేస్తారు. ఈ సంఘటన జరిగిన ఒక వారం తర్వాత నుండి మిలేనా ఇలా అర్ధరాత్రి హాస్పిటల్స్ ముందు రోడ్లలో డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెను ఎవరైనా డిస్టర్బ్ చేసినా, ఎవరైనా కదిలించినా వాళ్ళని అందరినీ తన యొక్క కత్తి తీసుకుని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. కొంతమందిని చంపేసింది కూడా. కానీ అక్కడ ప్రజలు ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు. అక్కడి స్థానికుల ప్రకారం అర్ధరాత్రి వేళ ఖాళీ రోడ్డుపై ఆమె ఒంటరిగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ డ్యాన్స్ చాలా ఆనందంగా కాకుండా లోపలేదో చాలా బాధ ఉన్నట్లు, డ్యాన్స్ కూడా ఏదో వింత వింతగా చేస్తూ ఉంటుంది. కొన్ని గంటల తర్వాత అదే ప్రాంతంలో రక్తపు మరకలు కనిపిస్తాయి. కానీ ఆమె మాత్రం కనిపించకుండా పోతుంది. అందుకే ఆమె డ్యాన్స్ చేసేటప్పుడు ఎవరైనా నవ్వినా లేదా వీడియోలు తీసినా
లేదా ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత తీవ్ర భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటారు. కొంతమంది ఆ భయాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయి చచ్చిపోయారు. సో ఇది సెర్బియన్ డాన్సింగ్ లేడీ స్టోరీ. ముఖ్యంగా ఈ వీడియో చూసిన తర్వాత సారీ ఫర్ వాచింగ్ వీడియో వితౌట్ యువర్ పర్మిషన్ అని టైప్ చేయండి. ఎందుకంటే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఇలా ఆమె పర్మిషన్ తీసుకోకుండా మీ వీడియో చూస్తే మిమ్మల్ని కూడా చంపేయచ్చు. సో దీన్ని పరిగణలోకి తీసుకోండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. విల్ మీట్ యూ